కాబట్టి ముక్కోటి ఏకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి. అందుకని ఉత్తర ద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి, 3 కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ. ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి. మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీ